ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇతను ఒక తీవ్రవాది అని పాకిస్తాన్ సోషల్ మీడియా అనండి వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ మీడియా సో వీళ్ళు ప్రకటించారు. దీనికి సంబంధించి వందల రిపోర్ట్స్. అసలు సల్మాన్ ఖాన్ అనబడే వ్యక్తి మీరు గమనించారు అనుకోండి, ముంబైలో ఒకప్పుడు ఈ డ్రగ్ మాఫియా ఉండేది, స్మగ్లర్స్ ఉండేవాళ్ళు, ఆయుధాలను సరఫరా చేసేవాళ్ళు, వీళ్ళందరితో అతనికి క్లోజ్ క్వార్టర్స్లో ఫ్రెండ్షిప్ ఉండేది. సో ప్రస్తుతం వీళ్ళందరూ కూడా ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నారు. అలాంటిది ఈ పాకిస్తాన్ అనబడే దేశము సల్మాన్ ఖాన్ని ఒక తీవ్రవాది అని చెప్పి ప్రకటించడము చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, బజరంగి భాయిజాన్ అని ఒక చిత్రంలో అతను నటించాడు. సో ఈ స్టోరీ అంతా కూడా ఎక్కడ పీఓకే, భారత్కు సంబంధించిన కాశ్మీర్, అలాగే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్. సో ఇక్కడ ఇతని ఒక స్పై అంటారు, ఇండియా నుంచి వచ్చిన స్పై అంటారు, లేదు ఇతను ఒక తీవ్రవాది అని చెప్పి ఇలాగా ఈ సబ్జెక్ట్ అంతా కూడా ఇలాగే నడుస్తుంది. కానీ విపరీతమైన ప్రజాదరణ పొందిన చిత్రము ఇది, పెద్ద సూపర్ హిట్. మీకు పాకిస్తాన్లో కూడా ఇది చాలా పెద్ద హిట్. అలాంటి చిత్రములో మీకు హీరోగా నటించిన వ్యక్తిని పాకిస్తాన్ తీవ్రవాది అని చెప్పి ఎలా చెప్తుందండి? ఆలోచించండి. పాకిస్తాన్కి ఇతను అత్యంత సన్నిహితుడు కదా. ఇప్పుడు మీరు షారూఖ్ ఖాన్ అన్నారు అనుకోండి, ఇతను అమెరికా వెళ్ళిన ప్రతి సందర్భంలో కూడా ఇతని పేరు షారూఖ్ ఖాన్ కదా, కాబట్టి ఇతను విడిగా తీసుకువచ్చి ఇతన్ని మీకు వీళ్ళు చెకప్ చేసేవాళ్ళు. అసలు నువ్వేమైనా ఆయుధాలు కలిగి ఉన్నావా, ఎందుకు మా అమెరికాకు వస్తున్నావు, అరే నేను ఒక ప్రముఖ నటుడిని, ఎన్నో చిత్రాలు ఇక్కడ షూటింగ్స్ జరిగాయన్న ప్రతిసారి కూడా షారూఖ్ ఖాన్ అయితే ఒక స్టేజ్లో ఇరిటేట్ అయిపోయాడు, కానీ చేసేది ఏమీ లేదు కదా. కానీ సల్మాన్ ఖాన్ని చూశారనుకోండి, మిడిల్ ఈస్ట్ అనండి, అరబ్ దేశాలు, గల్ఫ్ దేశాలలో ఇతనికి చాలా చాలా పాపులారిటీ ఉంటుంది. అలాంటి ఒక వ్యక్తిని, అలాంటి ఒక నటుడిని వీళ్ళు తీవ్రవాది అని అనడం ఎందుకండి? ఒక స్ట్రాంగ్ రీజన్ ఉండాలి కదా. చూడండి, వ్యవహారం ఏం లేదు, సౌదీ అరేబియాలో రియాద్ అనబడే నగరం ఉంది కదా, ఇక్కడ ఎంటర్టైన్మెంట్కు సంబంధించిన ఒక అతిపెద్ద ఈవెంట్ను ఆ దేశ ప్రభుత్వం నిర్వహించింది. సో ప్రపంచ స్థాయిలో ఉండే టాప్ మోస్ట్ కళాకారులు అందరూ కూడా ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేశారు. అలా చూస్తే హాలీవుడ్ నుంచి మీకు ప్రముఖ నటులు, రైటర్సు, ఫిలిం డైరెక్టర్స్ వీళ్ళందరూ కూడా వచ్చారు. మరి భారత్ అన్నప్పుడు మీకు షారూఖ్ ఖాన్, ఆమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, సో వీళ్ళకి ఒక స్పెషల్ ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. ఒక స్పెషల్ వేదికను వీళ్ళు అరేంజ్ చేసి మీకు ఇంటర్నేషనల్ మీడియా వరుస పెట్టి ప్రశ్నలు అడగడము, వీళ్ళు జవాబులు చెప్పడం. సో మీకు షారూఖ్ ఖాన్ మాట్లాడారు, ఆమీర్ ఖాన్ కూడా మాట్లాడారు, తర్వాత సల్మాన్ ఖాన్ యొక్క మీకు టర్మ్ వచ్చింది. ఇతను ఇక్కడ అద్భుతమైన విషయాలు మాట్లాడాడు, దానిని భారతీయులుగా చాలా అప్రిషియేట్ చెయ్యాలి. కానీ ఇది పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఉండడం. సో ఇతను ఏమన్నాడు అంటే, ఇప్పుడు నేను సౌదీ అరేబియాలో ఉన్నాను, ఇక్కడ మా భారత్ నుంచి ఎన్నో చిత్రాలు వస్తాయి, నేను ఒక హిందీ చిత్రం గురించి మాట్లాడడం లేదండి, తమిళ చిత్రాలు, తెలుగు, మలయాళం ఈ చిత్రాలు ఇక్కడ విడుదల అయినా పెద్ద లెవెల్లో హిట్ అవ్వడం, విపరీతమైన పాపులారిటీ, సో మా రెవెన్యూ సోర్సెస్లో ఈ దేశము కూడా ఉండడము నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా చెప్పాలి అంటే ఒక ఆఫ్ఘనిస్తాన్ అనండి, బలూచిస్తాన్ అనండి, పాకిస్తాన్, ఇక్కడ కూడా మా చిత్రాలకు విపరీతమైన ఆదరణ ఉండడము నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. మీకు అర్థమైందా నేను ఏం చెప్తున్నానో? సల్మాన్ ఖాన్ గారు ఏం మాట్లాడారో మీకు అర్థమైందా? మీకు ఆఫ్ఘనిస్తాన్ అన్నాడు, ఓకే, తరువాత బలూచిస్తాన్ అన్నాడు. బలూచిస్తాన్ పాకిస్తాన్ అంటే బలూచిస్తాన్ పాకిస్తాన్లో కదండి ఉంది. మీకు బలూచిస్తాన్ గురించి తెలుసు కదా, ఒక ప్రో ఇండియా ప్రాంతం. మీరు బలూచిస్తాన్ వీధుల్లో నడిచారు అంటే హిందుస్థాన్ జిందాబాద్ అని అక్కడ రాసి ఉంటుంది, మోదీ జిందాబాద్ అని మీకు ఫ్లాగ్స్ కనిపిస్తాయి. వీళ్ళు పూర్తిగా మనకు సపోర్ట్గా ఉన్నవాళ్ళు.
లాస్ట్ ఇయర్ మీకు ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అప్పుడు మోదీ గారి స్పీచ్ చూశారు అనుకోండి, ఈ బలూచిస్తాన్ గురించి ఆయన మాట్లాడుంటాడు. స్వతంత్ర బలూచిస్తాన్ని మనం కోరుకోవాలి, అక్కడ ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు, వాళ్ళ స్వతంత్రము మన టాప్ ప్రయారిటీగా ఉండాలని మోదీ గారు మీకు రెడ్ ఫోర్ట్ నుంచి మాట్లాడడం. సో కాబట్టి ఇప్పుడు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళే ఈ పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్ళేవాళ్ళు. వీళ్ళని యుద్ధ వీరులు అంటే పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళని తీవ్రవాదులు అంటే ఐక్యరాజ్య సమితి అలా అనడానికి లేదు. తమ ప్రాంతము కోసం పోరాటం చేస్తున్న వాళ్ళని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. సో వీళ్లకు మీకు ఫండింగ్, ఆయుధాలు ఇదంతా కూడా భారత్ నుంచే వస్తుంది అని చెప్పి మీకు వార్తలు. ఇది ఎక్కడా కూడా కన్ఫర్మ్ కాలేదండి. అజిత్ దోవెల్ గారికి మాత్రమే నిజ నిజాలు తెలుస్తాయి. అలాంటిది బలూచిస్తాన్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ కొనసాగిస్తున్న ఈ యుద్ధము, దీనిని అణగదొక్కడానికి మీకు తెలుసో తెలియదో ఇదే బలూచిస్తాన్లోనే హైయెస్ట్ హ్యూమన్ రైట్స్ వయలేషన్స్ జరుగుతాయండి. ఇది ఏ అమెరికానో వెస్టర్న్ మీడియానో అస్సలు రాయరు. కాశ్మీర్లో చిన్నపాటి సంఘటన జరిగితే హ్యూమన్ రైట్స్ వయలేషన్స్ జరుగుతున్నాయి, ఈ ప్రభుత్వం చాలా దారుణాలు చేస్తుంది అని చెప్పి రాస్తారు. అదే బలూచిస్తాన్లో అంటే మీకు ఎలా ఉంటుందంటే, ఒక యువకుడు జెండా పట్టుకున్నాడు అంటే తరువాత రోజు వాడు మాయమైపోతాడు. అలాగే ఒక సోషల్ యాక్టివిస్ట్, ఈ పాకిస్తాన్ ఆర్మీకి చెందిన వాళ్ళు వస్తారు, జీపులో కూర్చోబెట్టుకుంటారు, తీసుకువెళతారు, ఈ వ్యక్తి తిరిగి రాడు, ఎక్కడో శవముగా తేలుతాడు. మరి ఇతని కుటుంబాన్ని విడిచిపెడతారా అంటే ఆ మహిళలను మానభంగాలు చెయ్యడం, చాలా చాలా దారుణాలు. కానీ ఎవ్వరూ రాయరండి. ఇదే అమెరికా యొక్క డబుల్ స్టాండర్డ్స్, హిపోక్రసీ, దరిద్రము అంటే ఇదే. సరే వాళ్ళకి ఫ్రెండ్షిప్ ఉంది, తీవ్రవాదులతో కలిశారు. ఇక్కడ సల్మాన్ ఖాన్ పాకిస్తాన్ అలాగే బలూచిస్తాన్ అని అనడం, పాకిస్తాన్లోనే కదా బలూచిస్తాన్ ఉంది, మరి నువ్వు బలూచిస్తాన్ విడి ప్రాంతముగా ఎలా చెప్తా అంటే వాళ్ళ పోరాటం విడి దేశం కదా, ఈరాన్ వైపు వెళ్ళిపోవాలని వాళ్ళు అనుకుంటున్నారు కదా. కాబట్టి ఇది తెలిసే డెలిబరేట్గా నువ్వు ఇలా మాట్లాడేవు. అది సౌదీ అరేబియా అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ యొక్క కింగ్ వాళ్ళు కదా, వాళ్ళే హెడ్. ఆ దేశంలో నువ్వు ఇలా బలూచిస్తాన్ మూమెంట్ గురించి మాట్లాడుతున్నావు అంటే నువ్వు పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఉన్నావు అని వాళ్ళ సోషల్ మీడియా. ఇంకా దీన్ని సెటైర్గా చూడాలనుకోండి, బలూచిస్తాన్ ఇచ్చిన హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఏమిటి? ఇది సల్మాన్ ఖాన్ ఒక తీవ్రవాది అంటే బలూచిస్తాన్ విడిగా లేదు కదండి, పాకిస్తాన్తో కలిసి ఉంది కాబట్టి కలుపుకొని ఇలాంటి మీడియా రిపోర్ట్స్ని విడుదల చేసి ఎక్కడికక్కడ వైరల్గా సర్క్యులేట్ చేయడము. ఇవాళ మీకు వందల రిపోర్ట్స్, మీకు ఇంటర్నేషనల్ మీడియా కూడా ఇలాగ సల్మాన్ ఖాన్ని పాకిస్తాన్ ఒక తీవ్రవాది అని అనింది. ఎందుకు అనింది? ఇతను ఎలాంటి మాటలు అంటే బలూచిస్తాన్ రిమార్క్ అని చెప్పి ప్రతి ఒక్క పత్రికలో రాయడము. సో మీకేమనిపిస్తుంది? సల్మాన్ ఖాన్ అనిన ఈ మాటలు, దీని వెనుక ఉండే గూఢార్థం, సిగ్నిఫికెన్స్ ఇది చూశారు అనుకోండి, బలూచిస్తాన్ వైపే భారత్ నిలబడి ఉంది. మీరు ఎలా చూసుకున్నా కూడా ఇప్పుడు షారూఖ్ ఖాన్ని అమెరికాలో ఇలాగ అవమానించారు అంటే మీకు అమెరికా పాకిస్తాన్ యొక్క మిత్రదేశం కదా, సో అతనికి కోపం రావాలి. అలాగే అమీర్ ఖాన్ ఒక స్టేజ్లో ఏమన్నారు, ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోదామని చెప్పి నా భార్య కిరణ్ రావు అనింది, కానీ నాకు హిందుస్థాన్ మీద ఉండే ప్రేమతో ఇక్కడే ఉంటున్నాను, నా కెరియర్ ఇక్కడే మొదలైంది, నా జీవితం ఈ దేశముతోనే ముడిపడి ఉందని చెప్పి అతను చెప్పాడు, కాబట్టి క్షమించేసామో అన్నారు. కానీ సల్మాన్ ఖాన్ ఎప్పుడూ కూడా ఈ పాకిస్తాన్ తీవ్రవాదులతోనే కలిసి ఉంటాడు. అలాంటి ఒక వ్యక్తిని, అలాంటి ఒక హీరోని ఇవాళ పాకిస్తానే తీవ్రవాది అని అంటున్నారంటే అతనికి ఎలా ఉంటుంది? సో భారతీయులుగా మనం ఆనందించాలా, బాధపడాలా? ఎలా లేదన్నా ముంబైలో ఉంటాడు, ఇక్కడ ఒక ప్రముఖ హీరో అతను, కాబట్టి ఇండియా అన్నప్పుడు సల్మాన్ ఖాన్ని కూడా కలుపుకోవాలి. ఒక దావూద్ ఇబ్రహీం అన్నారనుకోండి, అతని ఆప్తమిత్రుడు సల్మాన్ ఖాన్, అతను పాకిస్తాన్లోనే కదా ఉంటాడు. మరి అలాంటిది ఆ దేశం ఇతనిని ఇలాగ డిస్క్రైబ్ చేయడము, ఇలాంటి ఒక రిమార్కును విడుదల చేయడము, ఇది చాలా విచిత్రంగా ఉంది. మరి దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? సౌదీ అరేబియాలో జరిగిన విచిత్రాన్ని ప్రపంచం ఎలా చూస్తుంది? మీరు ఊహించగలరా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.